సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మినీ వీడియో. గైస్, ఈ వీడియో అయితే మీకు పాత హిస్టరీస్ ఇష్టమైతే, పాత హిస్టరీ మీకు తెలుసుకోవడంలో ఇంట్రెస్టింగ్ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఆ కాలంలో నవాబులు అయితే మన దేశానికి పరిపాలించినప్పుడు ఒక రాజుని మరి ఒక రాజు అయితే కలుసుకొని వాళ్ళు అయితే డిస్కస్ చేసుకున్న వాళ్ళు చాలా విషయాలు ఆ కాలంలో అయితే. సో ఈ కాలంలో కూడా చేసుకుంటున్నారు కదా, ఒక రాష్ట్రం సీఎం మరో ఒక రాష్ట్రానికి వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు. సో ఆ విధంగా ఆ కాలంలో రాజులు అయితే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళి డిస్కస్ చేసుకునే వాళ్ళు. ఈ విధంగా అయితే ఒక రాజు అంటే మీరు వినింటారు, టీపు సుల్తాన్ గారు. ఎస్ఐ సుల్తాన్ గారు చాలా ఫేమస్, మీకు కూడా తెలిసి ఉంటది. సో సుల్తాన్ గారు అయితే మైసూర్ నుంచి వేలూరులో ఒక రాజు ఉండేవారంట. రాజు పేరు ఆర్కే నవాబ్ అంట గైస్. ఆ రాజుని కలిసేకి వెళ్ళినప్పుడు అయితే మధ్యలో రూట్ అయితే ఇక్కడే ఉంది, చాలా పక్కనే ఉంది రూట్. ఆ రూట్ లో అయితే ఆ రాజు ప్రయాణించిన రూట్ లోనే, ఈ సమయంలో కూడా ఆ రాజు ప్రయాణించిన రూట్ లోనే హైవే చేసేసినారు. సో ఆ రూట్ లోనే ఇప్పుడు కూడా ఆ రూట్ ని యూజ్ చేస్తున్నారు. ఆ రూట్ లో ఆ రాజు ప్రయాణించినప్పుడు నైట్ టైం గైస్ రెస్ట్ తీసుకోవడం కోసం అయితే అక్కడికక్కడే కొన్ని కొన్ని గంటల్లో అక్కడ బంగ్లా కట్టేసే వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం. సో ఆ బంగ్లా ఇక్కడ మధ్యలోనే ఉంది కదా, రోడ్ పక్కన మొత్తం బంగ్లాసే ఉన్నాయి. సో ఒక 20 కిలోమీటర్స్ దూరంకి అలా బంగ్లా కట్టేసినారు ఇక్కడ. ఆ కాలంలో రాజులు గుర్రంలో ప్రయాణించేవారు కదా. సో అతను నైట్ టైం రెస్ట్ తీసుకోవడం కోసం అయితే రాజు కోసం అక్కడికక్కడే బంగ్లా కట్టేసేవాళ్ళు. సో ఆ రాజు కట్టిన బంగ్లా ఇంకా ఈ సమయంలో కూడా 240 ఇయర్స్ బంగ్లా ఇంకా కొన్ని గంటల్లో కట్టిన బంగ్లా ఇప్పుడు వరకు అక్కడే ఉంది. ఎస్గై చెట్టు చెదరకుండా ఎలా కట్టినారో అలాగే ఉంది ఇప్పటి వరకు. సో ఆ బంగ్లా మనం అయితే ఈ వీడియోలో చూడడానికి వెళ్తున్నాం, మిమ్మల్ని కూడా చూపిస్తాము. సో వెళ్దామా? సో పదండి గైస్ వెళ్దాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోని ఒక లైక్ చేసుకొని మీరు ఈ బంగ్లా గురించి ఏమైనా కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి. పదండి ఇక జర్నీని స్టార్ట్ చేద్దాం. ఒక లైక్ చేసుకోండి. డ్రైవింగ్ సీట్. ఏ హాయ్, రోడ్డుకి వచ్చేసాం మనం. ఈ వైపు వెళ్ళాలి. మా లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో గైస్, ఈ రూట్ లో నుంచే సుల్తాన్ గారు ప్రయాణించారు. చూడండి, ఇదే హైవే చేసేసారు ఈ సమయంలో. ఆ కాలం నుంచి ఈ రూట్ యూజ్ చేస్తున్నారని మాకు అయితే ఈ మధ్యలోనే తెలిసింది. నిజంగా వింటుంటే ఇదే రూట్ లో నుంచి సుల్తాన్ గారు ప్రయాణించారు ఆ కాలంలో.
ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఒక దగ్గర వచ్చేసామంట. అక్కడ చూపించు గైస్, తమిళనాడు వచ్చేసాం. ఇది మొత్తం తమిళనాడు. ఇప్పుడు తమిళనాడు బార్డర్ వచ్చేసాం. ఎక్కడ బంగ్లా? అదే కదా, అక్కడే ఉంది. ఓ వచ్చేసాం మనం. అక్కడే ఉంది బంగ్లా. చూపించు ఆ సైడ్. అక్కడ వెళ్ళి ఇట్లా దారి ఉంది కదా. అదే వచ్చి దిగాం ఇప్పుడే. చాలా దూరం వచ్చింది. తమిళనాడులో వచ్చేసాం మనం. ఈ దారిలోనే, ఈ రూట్ నుంచే వాళ్ళైతే వెళ్ళారు. రాజు ఈ రూట్ నుంచే ప్రయాణించారు. రండి వెళ్దాము లోపల. గైస్ ఇదే ఈ గోడ కూడా అప్పటి నుంచి అదే ఏమో కదా, ఆ కాలంలో కట్టిన గోడ ఇది. కేవలం రెస్ట్ తీసుకోవడం కోసం అయితే ఇక్కడ ఒక బంగ్లా కట్టేశారు. కొన్ని సమయంలోనే, ఒక 2-3 hours లోనే బంగ్లా కట్టేశారు వాళ్ళు. రండి వెళ్దాం. పద పద పద, చూసుకుని రండి. ఇక్కడ ఓహో గైస్, ఓ గైస్ చూడండి, ఆ కాలంలో కొన్ని సమయంలోనే వీళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం సుల్తాన్ గారు ఈ బంగ్లాని కట్టారు రోడ్ పక్కనే. చూడండి, చెత్త చెదరకుండా అలాగే ఉంది. ఈ బంగ్లా ఎలా కట్టారో అలాగే ఉంది. ఇక్కడ కొన్ని దీని కిటికీస్ మొత్తం అయితే ఈ సమయంలో దొంగలించుకొని వెళ్ళిపోయినారు. సో ఈ కాలం మనుషుల గురించి మీకు అందరికీ తెలిసిందే. హార్ట్ సింబల్స్ అంతా చూడండి చెడిపేసినారు బంగ్లాని. ఇలాంటి పురాతనమైన బంగ్లాస్ హార్ట్ సింబల్స్ అవి ఇవి వేసి చెడిపేస్తున్నారు. ఓ చూడండి గైస్, ఇక్కడ మనుషులు ఎలా చేసేసారో. 240 years పాత బంగ్లా ఇది. ఇక్కడ చూడండి మొత్తం ఈ కాలంలో ఎలా చేస్తారు చూడండి. చూడండి పైన ఈ సమయంలో అయితే కాంక్రీట్ వేస్తారు. ఇక్కడ టాయిలెట్ ఏమో గైస్ ఇక్కడ. ఓహోహో చూడండి, ఎక్కడంటే అక్కడ ఎలా చేసేస్తున్నారో. ఇది మాత్రం మా ఇండియన్స్ తో ఈ పద్ధతి మార్చుకోవాలి గైస్. కేవలం ఒక్క నైట్ సర్వే చేయడం కోసం, ఆ రాజు ఒక్క నైట్ ఉండడం కోసం కొన్ని సమయంలోనే ఒక 3-2 hours కోసం ఈ బంగ్లా కట్టేశారు. మొత్తం దొంగిలించేశారు ఈ సమయంలో. చూడొచ్చు, ఇది మా ఇండియన్స్ లో ఇదే బ్యాడ్ హ్యాబిట్. ఎస్ గైస్, ఈ సమయంలో ఇలాంటి బంగ్లా కట్టడం కోసం అయితే చాలా సమయం పడుతుంది. 6-8 months అయితే పడుతుంది ఈజీలీగా. ఈ సమయంలో ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా బాగా టాయిలెట్ ఇది. సో ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా కూడా చాలా సమయం పడుతుంది మనం బంగ్లా కట్టాలంటే. హైట్ చూడండి ఎంత ఉందో. చూడండి, ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇది టాయిలెటేనా? గదిలో ఉన్నాయి గైస్. ఇక్కడ స్నానం చేసుకోవడం అనుకుంటా. చూడొచ్చు, వాష్రూమ్ ఏమో ఇది. ఈ సమయంలో చూడండి, ఇక్కడ 2 చేస్తున్నారు. ఈ సమయంలో ఇక్కడ చూడండి, హార్ట్ సింబల్ వేసి ఏమేమో పేర్లు. ఈ సమయంలో రాజేష్ అంట. ఎక్కడంటే అక్కడ కిటికీలు, డోర్స్ ఉన్నాయి, అవుట్ డోర్స్. మొత్తం అడవిలా అయిపోయింది. చూడొచ్చు, కేవలం ఒక్క నైట్ సర్వే చేయడం కోసం అయితే రాజు. సో నవాబ్ గారు చూడండి గైస్, క్లాంప్ ఉంది. ఆ సమయంలో క్లాంప్ కదా. ఓహో గైస్, పైన చూడండి డిజైన్ ఎంత బాగా కట్టారో. ఎక్కడ ఒక దగ్గర కూడా వీళ్ళు అయితే రాయకుండా వదలలేదు. మొత్తం రాసేసారు. ఇక్కడ రాసి మొత్తం చెడిపేసినారు. ఇక్కడ ఎంత హైట్ గా ఉంది చూడండి మొత్తం. ఇది ఈ సమయంలో అయితే కాంక్రీట్ వేస్తాం మనం. వీళ్ళు అయితే కట్టేసినారు రాళ్లతో. ఇది హాల్ అనుకుంటా. ఇక్కడ ఒక డోర్ ఉంది, అక్కడ ఒక డోర్ ఉంది. ఇక్కడ 2, ఇది గది అనుకుంటా, అది వాష్రూమ్ ఏమో. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది చూడొచ్చు. ఆ సమయంలో వేసిన రాళ్ళు ఇక్కడ ఇంకా ఉన్నాయి గైస్. చూడండి, ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఇక్కడ ఒక అవుట్డోర్ ఉంది. ఇది చిన్నగా ఉంది కదా. ఇక్కడ చాలా హైట్ తక్కువగా ఉంది. ఇక్కడ హైట్ అయితే ఇది పైన ఉంది. ఇది అవుట్డోర్ గైస్. ఈ సుల్తాన్ గారు, టిప్పు సుల్తాన్ గారు అయితే ఆ సమయంలో మ్యారేజ్ చేయడం కోసం అయితే రాజుకి పిల్ల ఇచ్చేవాళ్ళు.
ఒక ఛాలెంజ్ ఇచ్చారు రాజు గారిని. ఆ ఛాలెంజ్ అయితే ఒక సింహాన్ని పోటీ చేసి ఆయన అయితే గెలవాలి. సో ఆ విధంగా సినిమాల్లో కూడా చూసుంటాం మనం. చెప్పాలంటే మీకు సినిమాలు కూడా ఉన్నాయి ఆ విధంగా. సో ఆ విధంగా అయితే గెలిస్తేనే కూతురిని ఇస్తాను అంటే వేరే రాజు పిల్లనిస్తారని చెప్తే ఆ టీపు సుల్తాన్ గారు అయితే సింహంతో పోరాడి సింహం మొహం మొత్తం పెట్టి చీల్చేశారు. సో ఆ విధంగా సింహాన్ని పోరాడిన రాజు ఈ ఒక్క రాజే సుల్తాన్ గారు. అండ్ రండి ఇంకా గైస్, ఈ సుల్తాన్ గారు మరొకటి చెప్పారంటే జింకలాగా 100 సంవత్సరాలు బతికిన సింహంలా ఒక్క రోజు బతికితే చాలు అని చెప్పినది టీపు సుల్తాన్ గారే. సో అది ఎక్కువ మంది అయితే దాని గురించి మాట్లాడుకుంటారు. రండి. జస్ట్ 1 నైట్ సర్వైవ్ 1 నైట్ ఉండడం కోసం ఈ బంగ్లాని కట్టేశారు. బయట అయితే గుర్రాలు కట్టేసి వీళ్ళు ఇక్కడ మొత్తం గుర్రాలు కట్టేసి ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఒక్క నైట్ కోసమే. గైస్, వేలూరులో బంగ్లా ఉంది. అక్కడ వేలూరు నవాబ్ ఆర్కే నవాబ్ అంట ఆయన పేరు. సో ఆ నవాబ్ గారిని కలిసి టీపు సుల్తాన్ గారు అయితే మైసూర్ నుంచి ఈ రోడ్ లో ప్రయాణించారు. వచ్చినప్పుడు నైట్ సమయం అలసిపోతారు కదా, ఈ సమయంలో మనం బైక్ నడిపినా కూడా చాలా అలసిపోతాం. ఆ సమయంలో వాళ్ళు అయితే హార్స్ లో వచ్చేవాళ్ళు, గుర్రాల్లో ప్రయాణించినప్పుడు చాలా అలసిపోతారు. అప్పుడు నైట్ టైం అయితే వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం మధ్యలో రోడ్ పక్కనే బంగ్లాస్ కట్టేశారు. అండ్ ఆ రోడ్డే వాళ్ళు ప్రయాణించిన రోడ్డే ఈ సమయంలో హైవేగా మారింది కదా, ఆ రోడ్ లోనే ఇప్పుడు కూడా ప్రయాణిస్తున్నారు. ఈ చుట్టుపక్కల రోడ్లు తీసుకుంటే ఈ రూట్ లోనే 4-5 బంగ్లాలు ఉన్నాయంట. వాళ్ళు అంత లాంగ్ గానే ఉంది ఈ రూట్ అయితే. చిత్తూరు నుంచి తమిళనాడు వరకు వెళ్తుంది, తమిళనాడులో వెళ్తుంది ఈ రూట్. ఈ బంగ్లా పక్కన అయితే రెస్ట్ తీసుకుని కట్టుకున్నారన్నాను కదా, ఈ బంగ్లా కాకుండా ఇంకొక బంగ్లా ఉంది. ఆ బంగ్లా పక్కన ఇంకొక బంగ్లా ఉంది. ఆ బంగ్లా ఇంకా వాడుతున్నారంట. ఎందుకు వాడుతున్నారు? పంచాయతీ ఆఫీస్ లా వాడుకుంటున్నారు. ఇంకా ఆ బంగ్లా ఉంది. ఈ సమయంలో మన ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా చెప్తారు, ఫ్రెండ్స్ ని ఎక్కువగా నమ్మక ద్రోహం చేస్తారు అని. సో ఆ సమయంలో కూడా ఈ రాజుని ఫ్రెండే నమ్మక ద్రోహం చేశాడు. ఎస్ గైస్, పక్కన ఉండే మంచి ఫ్రెండ్ లా ఉంటారు కదా, సో ఆయన కూడా పక్కన ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ ఫ్రెండ్ లోనే ఒక ఫ్రెండ్ అయితే బ్రిటిష్ వాళ్ళతో కలిసి బ్రిటిష్ ని వాళ్ళ గురించి ఎప్పుడు నైట్ టైం అయితే అటాక్ చేశారు. రాజు పైన అయితే అటాక్ చేశారు, సుల్తాన్ గారి పైన నైట్ టైం బ్రిటిష్ వాళ్ళు. సో అది మొత్తం అయితే వీళ్ళు ఏం చేశారు, మొత్తం లీక్ చేశారు. సుల్తాన్ ఫ్రెండే బ్రిటిష్ వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి లీక్ చేశారు ఆయన గురించి. సో వాళ్ళైతే నైట్ టైం ఎవరు లేని టైం చూసుకొని అక్కడ డిన్నర్ చేసే సమయంలో అయితే వాళ్ళైతే బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేశారు. అప్పుడు ఆయన ఏమి యుద్ధానికి తయారీ లేదు కదా, యుద్ధం చేయాలంటే ఎన్నో రోజులు వాళ్ళు తయారీ చేసుకున్న వాళ్ళు, కానీ తయారీ లేకుండా అయితే రెడీ లేకుండానే సుల్తాన్ గారి పైన అటాక్ చేస్తే ఇప్పుడైతే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. ఆయన మన ఇండియాలోనే చాలా బలవంతుడు అని నేను విన్నాను. మన సైరా నరసింహారెడ్డి గారిని కూడా సినిమా కూడా చూసింటారు చిరంజీవి గారికి. సో అది కూడా రియల్ హిస్టరీనే. మన పక్కన ఉంది ఆ బంగ్లా కూడా, అది కూడా రియల్ హిస్టరీ. వాళ్ళు కూడా ఆయా రాజుని కూడా అయితే నా ఫ్రెండే నమ్మక ద్రోహం చేశారు కదా, మీరు సినిమాలు కూడా చూసింటారు. సో ఆ విధంగానే చేస్తారు. అందుకే ఇంట్లో చెప్తారు జాగ్రత్తగా ఉండండి, ఫ్రెండ్స్ ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి అని చెప్తారు. మన దేశాన్ని నవాబులు పరిపాలించినప్పుడు కట్టిన బంగ్లా ఇది. ఇక్కడ చూడండి ఒక ప్లేయర్ ఎంత లావు ఉందో, ఇంకా గట్టిగానే ఉంది. డిజైన్ కూడా ఆ సమయంలో ఎంత మంచిగా ఉండని చూడండి ఈ డిజైన్. సైన్యం మొత్తం ఇక్కడ బయట నిలబడే వాళ్ళు, సైన్యం ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఆ కాలంలో. డోర్ ఇది అయితే లోపలికి వెళ్ళడానికి. గోడలు ఇంకా అలాగే ఉన్నాయి చూడండి, చూడొచ్చు ఇది ఎలా ఉందో చూడండి, ఇంకా అలాగే ఉంది. ఇది మొత్తం ఈ సమయంలో వీళ్ళు కిటికీలు దొంగలించారు. సో అది కూల్చేశారు ఇక్కడ.
నవాబులు పరిపాలించినప్పుడు కట్టిన బంగ్లా ఇది. బంగ్లా అంటే మా చుట్టుపక్కల పాత బంగ్లా అంటే ఇది ఒకటే ఉంది. సో ఇలాంటివి అన్నీ ఉన్నాయి, రోడ్డు పక్కనే ఉన్నాయి ఇవి. నేను కూడా ఫస్ట్ టైం మీకోసమే ఇక్కడ వచ్చాను. కెమెరామెన్ బయటికి వెళ్ళి వీడియో చేస్తున్నారు. జాగ్రత్తగా కిటికీ నుంచి లోపలికి వస్తున్నాడు. వావ్, ఎంత బాగుందో చూడండి. వీళ్ళంతా ఇక్కడ పొగుడుతున్నారు బంగ్లా గురించి. చాలా ఉన్నాయి మా దేశంలో, చాలా ఉన్నాయి. అప్పుడు నవాబులు కట్టినవి కదా. మా ఇండియాలో అన్ని బంగ్లాస్ ఇంకా ఉన్నాయి, ఆ రాజులు కట్టిన బంగ్లాస్. 250 years అంటే మా తాతలు కూడా పుట్టలేదు అప్పుడు. ఇక్కడ బంగ్లా ముందు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. రాజులు పరిపాలించిన ముందు అయితే నవాబులు పరిపాలించే వాళ్ళు మన ఇండియాని. సో ఆ సమయంలో ఈ బంగ్లాని కట్టారు వీళ్ళు. రోడ్లో ప్రయాణించినప్పుడు నైట్ టైం రెస్ట్ తీసుకోవడం కోసం అయితే ఈ బంగ్లాని జస్ట్ కట్టారు. ఓకే గైస్, మరీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్. అండ్ ఇలాంటి హిస్టరీ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి హిస్టరీ వీడియోలు అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ప్రతి ఒక్క వీడియో మా ఛానల్లో వస్తుంది. సో దానికోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, మరీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు బాయ్ బాయ్.